వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సతీష్ కుమార్ సార్. వావ్, సూపర్ గ్రేట్. వెల్కమ్ సార్ సతీష్ కుమార్ గారు, స్వాగతం సుస్వాగతం. గుడ్ ఈవినింగ్ శంకర్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బాగున్నారు సార్? సార్ బాగున్నాను. ఈ గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం సార్. చంద్రశేఖర్ సార్ చెప్పింది కరెక్ట్. కేరళలో ఒక పర్సన్ ఈడీకి కంప్లైంట్ చేసిండు. ఏది పెరల్ వైండ్ ఇది డిపి ఏంది 2250 కడితే 32 లక్షలు వచ్చుడు ఏందని. కేరళలో ఒక పర్సన్ ఈడీకి కంప్లైంట్ చేస్తే అది క్లోజ్ చేసి పెరల్ వైన్ వాళ్ళు క్రిప్టోలోకి వచ్చిండు. చంద్రశేఖర్ సార్ మాట్లాడింది కరెక్ట్ సార్. అందుకే హ్యాండ్ రేజ్ చేసి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమన్నా కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చిందా సార్ పెరల్ వైన్? ఇంకా రాలేదు సార్. ఇక వస్తుంది, ఇక దగ్గరికి వచ్చింది. రేపు అంటే మనకు కాయిన్ వాల్యూ పెరుగుతా కొత్త నోటిఫికేషన్లు వస్తే? కాయిన్ వాల్యూ పెరుగుడు కాదు, మనకు అక్కడ సిస్టము విత్ డ్రాల్స్ విషయంలో గానీ, ఇంకా కొత్త ప్రోగ్రామ్స్ విషయంలో గానీ విషయాలు చేయడం కొరకు, రేటు పెరగడం విషయంలో కాదు. ఇంకేదో మన వస్తువులు కొనుక్కోవచ్చు అన్నారు కదా సార్, అది ఏంటిది? అది లేకనే కదా అది తీసేసే టోకెన్ ఫార్మింగ్ ఇచ్చిరి. అది తీసేసిన ఏదో వస్తువులు కొనాలి, అదేదో మన ఏదో చెప్పారు కదా మీరు. అదే మెటావర్స్ లో మెటావర్స్ లో మనము ఫ్లైట్ టికెట్లు కొనొచ్చు, హోటల్స్ బుక్ చేసుకోవచ్చు, బంగారం కొనుక్కోవచ్చు అని అన్నారు. అది తీసేసిండ మళ్ళా? అది ఇంకా తీసేసుడు అనేది లేదు, కానీ ప్రస్తుతానికైతే వాటిని హోల్డ్ చేసి పెట్టాడు కదా, దాన్ని ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ ఇచ్చాడు హోల్డ్ చేయకుండా. అది లేట్ అయ్యేటట్టున్నది మెటావర్స్ ది. అందుకని అక్కడ వేస్ట్ గా ఉండే బదులు బాగుండదు అని దాన్ని ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ ఇచ్చేసాడు. అంటే మనకి ప్లస్ అట్లా టోకెన్ ఫార్మింగ్ ఇస్తే ప్లస్సే కదా. అక్కడ మామూలుగా వాడకుండా ఉండే బదులు వాటిని యూఎస్డిటీలను మనం పెంపు చేసుకోవడానికి, ఉపయోగించుకోవడానికి అవకాశం ఇచ్చింది. అంటే దానికి బిఎన్బిలు ఖర్చు అవుతాయి దానికి మళ్ళా? ఏ బండి నడవాలన్నా పెట్రోల్ పోసుడే. అంతేనా? అంతే. ఇప్పుడు ఛార్జింగ్ బండ్లు వచ్చినాయి, ఛార్జింగ్ చేస్తే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్లు వస్తున్నాయి. అట్లా పెట్రోల్ పోసేది కాకుండా ఛార్జింగ్ చేస్తే మంచిగా ఉంటది పెరల్ వైన్ వాళ్ళు. అదే ఛార్జింగ్ అయినా పెట్రోల్ అయినా దానికి నువ్వు ఎనర్జీ ఇస్తేనే కదా అది ముందుకు నడిచేది. అదే సార్, సోలార్ ఎనర్జీ ఇస్తే కొంచెం తక్కువ ఖర్చు పడుతుంది కదా. సోలార్ ఎనర్జీ అనేది ఇంకా రాలేదు, ఇంకా ప్రైవేట్ రంగంలోకి రాలే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మనకు ఏ ట్రాన్సాక్షన్ అయినా బిఎన్బితో కంపల్సరీ కావాల్సిందే. కొన్ని ట్రాన్సాక్షన్స్ తక్కువ, కొన్ని ట్రాన్సాక్షన్స్ కి ఎక్కువ. విత్ డ్రాల్స్ కి అయితే అక్కడ మనకు 0.1214 దాకా ఖర్చు అవుతుంది. సీడ్ ఫండింగ్ పేజీలో అయితే రీసీడ్ ఫండింగ్ చేసుకోవడానికి 0.5857, 0.6 దాకా ఖర్చు అవుతుంది. అదే విత్ డ్రాల్స్ విషయంలో అయితే 0.121415 దాకా ఖర్చు అవుతుంది. అదే టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నట్టయితే మనకు గతంలో ఎంత జరిగేది, 1.1416, 1.2 దాకా జరుగుతుంది బిఎన్బి డాలర్స్ రూపంలో. సో కాబట్టి దాన్ని ప్రతి ట్రాన్సాక్షన్ కు ఎంతో కొంత ఖర్చు అనేది కంపల్సరీ చేయాల్సిందే. మనం చేయాల్సింది అక్కడ ఒక 100 యూఎస్డిటీలను ఫార్మింగ్ చేస్తున్నాం. 100 యూఎస్డిటీలు ఫార్మింగ్ చేయడానికి అక్కడ చార్జెస్ $1.16 కు సంబంధించిన బిఎన్బి అనేది ఖర్చు అవుతుంది. అందులో తప్పేమీ లేదని నాకు అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా బిఎన్బి ఖర్చులు తగ్గించి మన పీవీసీ మెటా టోకెన్ అనేది కాయిన్ గా మారి మనకు బిఎన్బి నెట్వర్క్ తో సంబంధం లేకుండా సొంత ఎక్స్చేంజ్ కానీ, సొంత నెట్వర్క్ కానీ, సొంత బ్లాక్ చైన్ వస్తే ఇంకా చాలా బాగుంటది. సో అది అందరం కోరుకునేదే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఖచ్చితంగా అదే సార్ జరిగేది. అవుతుంది సార్, అవుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అది మెటావర్స్ కూడా 2030 స్టార్ట్ అవుతుంది సార్, మెటావర్స్ బిజినెస్. ఓకే సార్, అంతవరకు వెయిట్ చేయాల్సిందా మనము?
అవును. విత్తనాలు కూడా తెస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అశ్వత్ నారాయణ గారు వచ్చారు, వారికి స్వాగతం సుస్వాగతం. అశ్వత్ నారాయణ గారు ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. పివిసి మెటో సభ్యులందరికీ వందనాలు సార్. వందనాలు. సార్ ఇవి ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేస్తే కానే కాదు సార్. దీంట్లోనా సేఫ్ వల్ల లోపలికే పోద్ది, జాస్తి టేపు వైట్ అయిపోతుంది. సేవ్ పళ్ళు పోవట్లేదా? పోదులేదు సార్. అక్కడ మీరు ఏం చేయాలంటే పైన 3 చుక్కలు ఉంటాయి. ఆ 3 చుక్కలు నొక్కితే మీకు రెండో బటన్ రిఫ్రెష్ అని కనబడుతుంది, దాన్ని నొక్కాలి. చూపిస్తాను, వచ్చుతాను ఇప్పుడు ఇచ్చేసిన సార్. అయినా కానీ పోవట్లేదా? లేదు సార్, దానికోసం చూపిస్తాను చూడండి సార్. ఒక స్క్రీన్ చేస్తాను. చేయండి. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది. చూడు సార్, అవుతాను సార్. అవుతుంది. ఓకే సార్. చూడండి సార్, ఇంతేనా? 3 చుక్కలు కొట్టేసారు చూడండి. పైన 3 చుక్కలు కొట్టి రిఫ్రెష్ కొట్టండి. రెండోది రిఫ్రెష్. ఓకే సార్. అంతే వస్తుందా? అవును సార్. ఒక్కసారి ఫోను స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి, వచ్చేస్తుంది. ఓకే సార్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ రండి, స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసుకొని మళ్ళీ రండి మీటింగ్ లో చూద్దాం. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. నెక్స్ట్ లీడర్ ఎవరు ముందుకు వచ్చేది? వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్. ఇలా సార్లు బిజీగా ఉన్నట్టున్నారు. రాజేష్ సారు, కోట వెంకటేష్ గారు, చంద్రశేఖర్ సారు జర్నీలో ఉన్నారు, ఇంటికి వస్తున్నారు. మీకు ఏదన్నా మాట్లాడాలనుకున్నా కానీ ముందుకు రండి సార్, మాట్లాడండి. ఇంకా సార్ శంకర్ సార్ నమస్తే సార్. సార్ నమస్తే. ఆనంద్ గారు బాగున్నారా సార్? బాగున్నా సార్, మీరు బాగున్నారా సార్? సూపర్ సార్, బాగున్నాం సార్. సార్ ఇవాళ 10,000 సీడ్ ఫండింగ్ చేసిన సార్ మళ్ళా. ఓకే, వావ్, సూపర్, గ్రేట్. సార్ రోజు 10 వ్యాలెట్లు విత్డ్రాల్ పెడుతున్నా సార్. ఓకే. 10 పెడితే 950 వస్తున్నాయి సార్ మనకు. అయితే 10 రోజులకు 10 రోజులలో 10,000 కాయిన్లు జమ అయినాయి. ఇప్పుడు మనకు రోజుకు 950 కాయిన్లు వస్తాయి సార్ మనం విత్డ్రాల్ పెడితే 10 వ్యాలెట్లకు. ఇక 11 రోజులకు 10,000 అయినాయి. అయితే వీటిని మనం ఈడ బయట పట్టిన ఉంటే ఏం చేస్తాయి సార్, మళ్ళా లోపల పెట్టిన సార్. మరి ఎందుకు విడ్రా చేసారు? మరి బిఎన్బి ఖర్చు అయితలేవా? 5 పీవీసీ మెటల్ పోతలేవా? 50 పీవీసీ మెటల్ పోయే బిఎన్బిలు ఖర్చు. అయితే మనకు 10,000 మళ్ళా లోపల ఇచ్చింది కదా సార్.
ఇప్పుడు 10,000 సీడ్ పని చేసిన 10,000 మనకు 200% ఇస్తాండి కదా సార్. కరెక్ట్ గా అది లోపటిని ఉంచుకొని లోపల వేయగానే చేసుకుంటే నయం కదా. అయితే ఇప్పుడు 25,000 అది 24 రోజులు అయితే 1000 అవుతాయి సార్. ఆహా అయితే ఇప్పుడు 10 వ్యాలెట్లు రోజు 10 వ్యాలెట్లు పెడితే మనకు రోజు 1000 కాయిన్లు విడుదల అవుతున్నాయి. 10 రోజుల వరకు 10,000 అవుతాయి. అచ్చా 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 అచ్చా. ఆ 10,000 అయితే 10,000 అందులో పెట్టినాం అనుకో, మళ్ళీ 10,000 మనకు అందులో సిస్టమ్ ఇస్తుంది కదా సార్. ఓకే ఓకే ఓకే. ఇక మళ్ళీ రోజు మళ్ళీ విత్డ్రాలు పెడితే మళ్ళీ 10 రోజుల వరకు మళ్ళీ 10,000 మళ్ళీ బయటికి వస్తలేవా సార్. ఓకే ఓకే. ఈ ఆలోచన ఎవరి ఆలోచన బట్టి వాళ్ళు మెదులుకోవచ్చు. అంటే మనకు ఇప్పుడు ఈ మధ్యలో మనకు ఒక నెల రోజులు ఇక ఇట్లనే ఉంటది కదా సార్. వట్టి ఉంటే అని 10,000 సీడ్ పని చేసింది సార్. సూపర్ సూపర్ అక్కడ సూపర్. ఎందుకంటే 10,000 మనకు ఎక్స్ట్రా మళ్ళా జమ అవుతాయి కదా సార్ అక్కడ. అవునవునవునవును. సరే ఓకే మంచి సార్. మంచి ఆలోచన. మనకు డైలీ ఇస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. అదే సార్. మళ్ళా రోజు 10,000 ఇక మనం రీసీడ్ పని చేస్తలేం సార్, బయటికి తీస్తానా. ఆహా 10,000 జమ అయిన వాళ్ళే ఇక లోపల పంపించిన సార్. మళ్ళా లోపల 10,000 ఎక్స్ట్రా మళ్ళా వస్తానే కదా సార్. అవునవునవును. అదే ఇక అట్టి ఉంటే అని లోపల పంపించిన సార్ ఇవాళ. ఓకే సరే ఓకే ఓకే సార్. సార్. సరే మనకు ఓకే. 12 మనకు విత్డ్రాల్ పెడితే 12 సెంట్లు అవుతుంది కదా సార్. అవునవునవును. ఇక 12 సెంట్లు అంటే మనకు సీడ్ పని చేస్తే 5,000 2 సార్లు చేస్తే మనకు ఎంత 2 సెంట్లు 4 సెంట్లు పోయింది కదా సార్. ఇట్లా అంటే ఇట్లకెళ్ళి బయటకెళ్ళి చేస్తే తక్కువనే పోతుంది, లోపలికి వెళ్ళి చేస్తే ఎక్కువ పోతుంది. రీసీడ్ పని చేస్తే 60 పైసలు పోతాను సార్. అవునవును. అది అవి మళ్ళీ 24 రోజులకు 1000 అయితేనే సార్ ఒక్కొక్క వ్యాలెట్కు. ఆహాహాహా. అయితే ఇప్పుడు మనం రోజు విత్డ్రాల్ పెడితే రోజు 1000 జమ అవుతాయి బయటికి. 10 రోజుల వరకు 10,000 అయితే ఈ 10,000 అంతా పెడితే మళ్ళా సిస్టమ్ 10,000 లోపల ఇస్తలేదు కదా సార్. అది ఒక 10,000 అవును సంపాదించినట్టు కాదు, 10,000 లోపల సంపాదించినట్టు కదా సార్. అవునవును. సరే ఓకే సార్. ఓకే సార్. అందరికీ మంచి ధన్యవాదాలు. ఆలోచన మంచి ఆలోచన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రంథి శ్రీనివాసులు గారు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్. గ్రంథి శ్రీనివాసులు సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఆ తర్వాత ఇవాళ 7 కాడి నుంచి మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ లో విత్ రాయల్స్ పెట్టుకోమని టైమర్ స్టార్ట్ అయింది. అవి వరుసగా అన్ని అకౌంట్లు సాయంత్రం 7 నుంచి నాకు టైమర్ 7 కాడి నుంచి చూపించింది. సాయంత్రం 7 కాడి నుంచి ఇప్పుడు దాకా 10 దాకా చేస్తానే ఉన్నాను. 50 అకౌంట్లు అయ్యి నాది కూడా సేమ్. అదే నడుస్తూనే ఉన్నది. ఆ తర్వాత వాటిలో ఒక 3-4 అకౌంట్లు ఏమైనాయి అంటే పిన్ ఎక్స్పైర్ అని వస్తుంది సార్. వాటికి ఈ మధ్యనే 100 రీఫార్మింగ్ చేసింది. 3-4 అకౌంట్లు 50లో 3-4 అకౌంట్లు మళ్ళీ పిన్ ఎక్స్పైర్ అని వస్తుంది. ఈ ప్రాబ్లం మీ ఒక్కరికే వస్తుంది? మనం వాటికి 100 ఫార్మింగ్ చేసింది ఈ మధ్యనే, అంత నెల లోపలే 100 ఫార్మింగ్ చేసామంటే అప్పుడు పిన్ ఎక్స్పైర్ అన్ని సెట్ చేసే కదా 100 ఫార్మింగ్ చేసింది. మళ్ళీ పిన్ ఎక్స్పైర్ అని చెప్పని పోయిన వారం రాలా మళ్ళీ ఈ అకౌంట్లకి. పోయిన వారం రాలే కానీ ఈ వారం వచ్చింది, మళ్ళీ ఈ వారం వచ్చింది. ఇదే మొత్తం పోయిన వారం చేసినప్పుడు రండి, ఈ వారంలో పిన్ ఎక్స్పైర్ ఏంటి? వారం వారం చేస్తున్నాం కదా. ఇదే అకౌంట్లకి పోయిన వారం రాలా. మళ్ళీ పిన్ ఎక్స్పైర్ మళ్ళీ పేమెంట్ కట్టాల్సిందేగా.
అంటే పోయిన వారం రాలేదంటే దానికంటే ముందు వారం చేసి ఉన్నారా? దానికి ఖచ్చితంగా మీకు ఐడియా ఉందా? ప్రతి వారం మీకు ట్రాన్సాక్షన్ ఉంటది కదా, దాంట్లో బిఎన్బి కట్ అయింది కనపడుద్ది కదా అకౌంట్ లోకి వెళ్తే. కాదు కాదు, నేను ఏమంటున్నా అంటే పిన్ను దానికి తయారు చేసి ఉన్నారా ఇంతకుముందు గతంలో? మీకు ఐడియా ఉందా? పక్కా అంటే అయ్యే ఆనెక్స్ అకౌంట్లు సార్, ఈ మధ్య వాటికి 100 యాడ్ చేసి లైన్ లో పెట్టాను. నేను గట్లా అంటలేను సార్. ఆ అకౌంట్ కి మీరు గతంలో ఈ 2 months లోపట పిన్ను జనరేట్ చేశారా? ఒక్క నిమిషం, చేశాను. మీకు ఇప్పుడే దాని డీటెయిల్స్ కూడా చెప్తాను. ఆ అకౌంట్ ఎక్కువ ట్రాన్సాక్షన్స్ కూడా లేవు. ఇప్పుడే వాటిల్లో బిఎన్బి ట్రాన్సాక్షన్స్ మీకు చెప్తాను. బిఎన్బి ట్రాన్సాక్షన్ నేను అడగట్లేదు సార్. పిన్ను జనరేట్ ట్రాన్సాక్షన్ మీకు అదే సార్ ఐడియా నేను ఉందా? చెప్తుంది. ఐడియా ఉందా? మీకు అదే సార్, నేను ఫస్ట్ అన్ని క్వార్జ్ అకౌంట్లు అన్ని 100 వేసుకుంటూ వెళ్ళిపోయా. 100 సెకండ్ రౌండ్ లో పిన్ను తయారు 100 వేసిన పిన్ తయారు చేశాను. అన్నిటికీ అడుగుతా ఉంది కదా, క్వార్జ్ అకౌంట్లకే అడిగింది కదా, ఇంక వీటికి అడగకుండా ఎందుకుంది? మనకి మీకే క్వశ్చన్ అవుతుంది అది ఎందుకుంది అని. మీరు చేశారా అని గ్యారంటీ ఉందా? అదే సార్, నేను ఆ అకౌంట్ లోకి వెళ్తే 2 ట్రాన్సాక్షన్లు వెనక్కి చూస్తే బిఎన్బి అనేది సరే, అది పిన్ జనరేట్ బిఎన్బి కట్ అయిందా లేదనేది తెలుస్తుంది కదా. అప్పుడు మీ ఆన్సర్ నేను క్యాలిక్యులేటెడ్ గా చెప్పిన వాడిని అవుతాను కదా మీ క్వశ్చన్కి. అంటే బిఎన్బి ఖర్చు అనేది మీరు ఫార్మింగ్ చేసుకున్నా అదే బిఎన్బి ఖర్చు అవుతుంది, సేమ్ ట్రాన్సాక్షన్. రీఫార్మింగ్ చేసుకున్నా గానీ అంతే ఖర్చు అవుతుంది. అది పిన్ రీఫార్మింగ్ అంటే ఏంటి చెప్పండి? అందులో ఉన్న వ్యాలెట్ మనకు వ్యాలెట్ ఫార్మింగ్ లో గానీ, టోకెన్ ఫార్మింగ్ లో గానీ, మనకు ఫార్మింగ్ వ్యాలెట్ లో గానీ. అది ఆనెక్స్ అకౌంట్ సార్, దాంట్లో ఏది ఫార్మింగ్ చేయడానికి ఏం లేవు దాంట్లో. ఆనెక్స్ అకౌంట్ లో ఎంత ఉంటాయి సార్? 400లో వాడు ఇంకా ఆడ మొన్న 6 నెలలు వాడు లాగేసుకోగా 150 ఉన్నాయి. ఆ 150 రిలీజ్ అయితే కదా ఫార్మింగ్ జరిగేది. మాకైతే మరి అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు. మరి పోయిన వారం ఒక అకౌంటే ట్రబుల్ ఇచ్చింది, అది ఒక వారం వల్ల ఆగినా కూడా అది మళ్ళీ రెక్టిఫై కాలేదు. దానికి మళ్ళీ పిన్ 3 సార్లు పే చేశాను ఒక అకౌంట్ కి. ఇవాళ ఈసారి 50లో 3 అకౌంట్ల పేర్లు బయటకు వచ్చినాయి. నేను తిరుమల వ్యాలెట్ బిఎన్బి ఇదిగోండి సార్, 23 వీళ్ళకి నెల మధ్యలో ఇస్తాడా నెల చివరిలో ఇస్తాడు? ఇది 22/3 అంటే 3/22 3వ నెల 22 2000. మనకి దీంట్లో సేఫ్ వాళ్ళు డేట్ అనేది సేవ్ పాల్ డేటా చూస్తున్నా, ఒక్క నిమిషం లైన్ లో ఉన్నాడు. 25వ నెల 20 మధ్యలో నెల ఇచ్చాడు. అంతేగా మనం రైట్ సైడ్ నుంచి చేస్తాం, మనం లెఫ్ట్ సైడ్ నుంచి చేస్తాం, వాడు రైట్ సైడ్ నుంచి ఇచ్చాడు. మనం లెఫ్ట్ సైడ్ నుంచి డేట్ మధ్యలో నెల. ఏ నెలలో ఉంది? 5వ నెలలో ఉందా? ఒక్క నిమిషం. మనకు కరుణాకర్ సార్ ఎందుకో హ్యాండిల్ చేశారు. మాట్లాడండి సార్, నేను అందులోకి ఒకసారి క్లారిటీ తీసుకొని మళ్ళీ మీకు వివరంగా మాట్లాడతాను. ఓకే ఓకే. కరుణాకర్ సారు, వెల్కమ్ సార్. కరుణాకర్ గారు స్వాగతం, సుస్వాగతం సార్. నమస్తే అండి సార్, గుడ్ మార్నింగ్. నమస్తే సార్, బాగున్నారా సార్? బాగున్నారా సార్? ఫైన్ సార్, బాగున్నాను సార్. సార్ మీరు బాగున్నారా? చాలా రోజులే మాట్లాడక, మార్నింగ్ మీటింగ్ లకు వచ్చేసరికి మీరు అంటే మామూలుగా సుజాత మేడం, రమేష్ సార్ ఇట్లా మాట్లాడుతున్నారు. మీ వాయిస్ వినగా చాలా రోజులు అవుతుంది. 7:30 వరకే ఉంటాను కదా, ఆ తర్వాత సార్లు మెయింటైన్ చెప్తారు. సార్ ఇది నాకు సార్ ఇప్పుడు పిన్ చేంజ్ అనేది నాకు కూడా వచ్చింది సార్.
పిన్ చేంజ్ నాకు కూడా వచ్చింది. ఇక్కడ మనకు టోకెన్ ఫార్మింగ్ ఉంటాయి కదా సార్, ఆ టోకెన్ ఫార్మింగ్ అనేది ఏర్పడతలేదు సార్. మన సీడ్ ఫండింగ్ డైలీ రిలీజ్ అవుతాయి కదా సార్, అవి మాత్రం టోకన్లు అయితే వస్తున్నాయి. ఆ టోకన్ ఫామ్ కొన్ని రెండు మూడు వ్యాలెట్లకు ఎర్లీ బర్డ్ ఆఫర్ అనేది నేను చేశాను, అవి ఏర్పడట్లేదు, అంటే అవి రావట్లేదు. అదేంటంటే మళ్ళా చూశాను, ఇవాళ ఒక రోజు చూడలేదు, నిన్న చూస్తే కూడా రాలేదు. అంటే మరి సీడ్ ఫండింగ్ ఏమో వస్తుంది, మరి ఎర్లీ బర్డ్ ఆఫర్ ఏమో అది ఓపెన్ అవుతలేదు. నేను లాక్ అయితే చేంజ్ చేశాను సార్, లాక్ చేంజ్ చేసుకోమని అన్నారు సిస్టమ్. దాన్ని బట్టి లాక్ కూడా ఏంటంటే ఇంతకుముందు వేరే నంబర్ ఉంటే నంబర్ కూడా మార్చాను, అదైంది. కానీ మరి సీడ్ ఫండింగ్ ఏమో డైలీ రిలీజ్ అయినాయి ఏమో టోకన్లు ఏర్పడుతున్నాయి, కానీ ఎర్లీ బర్డ్ ఆఫర్ $100 చేసాం కదా సార్, అవి అనేది కనిపించలేదు, కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఇంతకుముందు పిన్ జనరేటర్ అంటే నాకు కూడా వచ్చింది కదా, అన్ని రెగ్యులర్ గానే వస్తున్నాయి, ఎక్కడ ఏం లేవు. మీరు అక్కడ రివార్డ్ స్టేటస్ అని నొక్కండి. రివార్డ్ స్టేటస్ నొక్కిన తర్వాత రిడీమ్ రివార్డ్ అని ఉంటది. రిడీమ్ రివార్డ్ లో మీకు కనబడుతుంది డైలీ వచ్చేది. రిడీమ్ కొట్టలేదు సార్, నేను రివార్డ్ స్టేటస్ కొట్టినా గానీ రిడీమ్ కొట్టలేదు సార్. రివార్డ్ స్టేటస్ కొట్టిన తర్వాత రిడీమ్ ఏర్పడతాయి సార్. రిడీమ్ రివార్డ్ అని ఉంటది పైన, రెండవ రౌండ్ రిడీమ్ రివార్డ్, అది కొడితే మీకు కనబడుతుంది. ఓకే ఓకే ఓకే, ఓ థ్యాంక్ యూ. అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది సార్. ఓకే ఓకే సరే, ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గ్రంథి శ్రీనివాసులు గారు రేపు ఓపెన్ చేస్తాను, రేపు ఓపెన్ చేసి చూడండి. గ్రంథి శ్రీనివాసులు గారు. సార్ ఇక్కడ వాచ్మెన్ షాప్ క్లోజ్ చేయమని వాడు హెచ్చరిస్తున్నాడు, నేను తలిపేసి వచ్చి మాట్లాడతాను సార్ అంతగారు. ఓకే ఓకే సార్, ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బిజీగా ఉన్నా కానీ సమయం తీసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, గ్రేట్. సో నెక్స్ట్ లీడర్ ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి. అబ్జర్వ్ చేయండి సార్, సిస్టమ్ ఆపరేషన్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, మళ్ళీ కూడా మారే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే దాన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. పర్ఫెక్ట్గా నేర్చుకోవడం అంటే అర్థం ఏంటిది అంటే తరచూ ఓపెన్ చేయడమే, దానిలో ఏం లేదు మీరు చేసే పని. మీరు రోజుకు ఒక 8 గంటల పని చేస్తే నెల జీతం తీసుకుంటారు కదా, ఆ నెల జీతం తీసుకోవడానికి మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. సో మన సిస్టమ్ని కూడా డైలీ ఒక ½ అన్ అవర్, ఒక అరగంట సేపు మీ వ్యాలెట్లకు, మీ 24 అవర్స్లో ఒక అరగంట మీ వ్యాలెట్ ఓపెన్ చేయడానికి కేటాయించండి సార్. ట్రస్ట్ వ్యాలెట్ కానీ సేవ్ పాల్ కానీ మీరు మీ 24 అవర్స్లో ఒక అరగంట కేటాయిస్తే సరిపోద్ది సార్. డైలీ కంపల్సరీ మీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ సేవ్ పాల్ కానీ కంపల్సరీ ఓపెన్ చేయాల్సిందే. ఓపెన్ చేయకపోతే మీకు రివార్డ్స్ ఎన్ని వస్తున్నాయో తెలియదు, ఎన్ని పోతున్నాయో తెలియదు, అసలు వస్తున్నాయో వస్తలేవో తెలియదు. ప్రత్యేకించి ప్రతి ఒక్కరు గమనించాల్సిందే, సిస్టమ్ తోటి యాక్టివ్గా ఉండాలనుకున్న వాళ్ళు, ఎఫర్ట్స్ ఎప్పటికప్పుడు రిజల్ట్స్ పొందాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ వ్యాలెట్ని డైలీ 100 టైమ్స్ ఓపెన్ చేయాలని నేను గతంలో చెప్పేవాడిని, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీ వ్యాలెట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి. అక్కడ ఎలాంటి ప్రాసెస్ ఉన్నా కానీ దాన్ని కంప్లీట్ చేసేయండి, పెండింగ్ పెట్టకండి. ఏదైనా విషయాలు అర్థం కాకపోతే లైవ్ సెషన్స్లో అడగండి. మీ బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు వ్యాలెట్లన్నీ ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. చూస్తూ ఉంటే మీకు అక్కడ అర్థమవుతూ ఉంటుంది ఏది ఏం చేయాలి, ఏది ఎటు పోతుంది, ఏది ఎటు వస్తుంది, ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది. ఇవన్నీ ఖచ్చితంగా మనకు తెలిసి ఉంటే, క్లారిటీ ఉంటే ఖచ్చితంగా మనం దానిపైన దృష్టి పెట్టినట్టయితే ఖచ్చితంగా మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మాడిశెట్టి ఆనంద్ సార్ చూడండి, అతను ఆ సార్ ఎంతగా ఆలోచిస్తున్నారో. ఒక వ్యాలెట్లో
1000 పీవీసీ మీటర్లు జమ కావడానికి 24 రోజులు పడుతుంది. ఆ సార్ ఏం చేస్తున్నారంటే 10 వ్యాలెట్లలో విడ్రాల్ పెట్టేసి బయట 10 రోజులలో 10,000 పీవీసీ మీటర్లు తయారు చేసి సీడ్ ఫండింగ్ చేసేస్తున్నాడు. మళ్ళీ అక్కడ సార్ గమనించింది ఏంటంటే విత్డ్రాల్కి 0.12 కట్ అయితే లోపల రీసీడ్ ఫండింగ్ చేయడానికి 0.58 0.6 కట్ అవుతుంది. ఆ విధంగా చూసుకున్నా ఈ విధంగా చూసుకున్నా సార్ బయటకు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేయడానికి బయటకెళ్ళి పంపిస్తున్నాడు. బయటకెళ్ళి పంపిస్తే ఎంత అవుతుంది? 0.02నే కట్ అవుతుంది బిఎన్బి చార్జెస్. చూడండి, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది సార్. అది సార్కు ఆలోచన ఎందుకు వచ్చింది? రెగ్యులర్ గా దాన్ని ఓపెన్ చేస్తూ రెగ్యులర్ గా 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఆ సార్ యొక్క వాలెట్లను ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నారు సార్. సార్ దగ్గర ఎన్ని పీవీసీ మెడల్ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారో చూడండి. సో అది ఇంట్రెస్ట్ సార్. అది మీకు నిజంగానే మీ వ్యాలెట్ మీద నమ్మకం ఉండి ఖచ్చితంగా పీవీసీ మెడల్ మిమ్మల్ని జీవితంలో బాగుపరుస్తుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ పని చేస్తారు. సో అది అవునా కాదా, నిజమా అబద్ధమా అని అనుకున్న వాళ్ళు అక్కడే ఆగిపోతారు. చాలా మందిని చూశాను నేను. నిజంగానే పీవీసీ మెటల్ నన్ను బాగుపరుస్తుంది అనుకున్న వాళ్ళు దాన్ని పట్టుకొని నడుస్తా ఉన్నారు. అంతే రానే పోతే ఓని అన్నట్టున్న వాళ్ళకు అది అంతే సంగతులు అవుతుంది. మీరే మీ మనస్సాక్షి మీ గుండె మీద చేదేసుకొని మాట్లాడుకోండి. మీకే అర్థమవుతా ఉంటుంది. గ్రంథి శ్రీనివాసులు సార్ ఎంత బిజీగా ఉంటాడు సారు సూపర్ మార్కెట్ లో, అయినా కానీ ఒక్క దాన్ని కూడా వదలడు, ఒక్క వ్యాలెట్ ను కూడా వదలడు. అన్ని చెక్ చేస్తా ఉంటాడు. సో ప్రతి ఒక్కరు కూడా మీ వ్యాలెట్ ని సొంతంగా ఆపరేట్ చేసుకునే విధంగా అందరు తయారు కావాలి. కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా డెడికేటెడ్ గా మీ వ్యాలెట్ ని ఆపరేట్ చేయండి. అది ఎందుకు మీ మాట వినదో అర్థమవుతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న పొజిషన్ కి వెళ్ళాలి అంటే మీరు ఏదైతే పెట్టుబడి పెట్టారో దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి పెంచుకోవడానికి పని చేస్తేనే మీ వ్యాలెట్ పెరుగుతుంది, మీ వ్యాలెట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ముందుకు రండి, మాట్లాడండి. సార్ నేను కూడా అదే పని చేస్తున్నాను సార్. అవునవును సంజయప్ప గారు, మర్చిపోయాను. సారీ సార్. మీరు కూడా చాలా సూపర్ గా వర్క్ చేస్తా ఉంటారు. మీ వ్యాలెట్లు కూడా ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తా ఉంటాడు. ఎప్పుడైతే వేస్తున్నాయో దాన్ని విత్డ్రా పెడుతున్నాను సార్. విత్డ్రా పెడుతున్నాను. మళ్ళీ వేరే దానికి ఏవైతే 0 ఉన్నాయో దాన్ని వెయ్యితో నింపుతున్నాను సార్. ఓకే సూపర్. ఈ 19 తారీఖు నుంచి దాదాపుగా 52 వ్యాలెట్లకి 1000 చేస్తున్నాం సార్. గ్రేట్ వండర్ఫుల్. 52 అంటే అది ఆషామాషి నెంబర్ కాదు సార్. అది దాదాపుగా రోజుకు దాదాపుగా 8 అవర్స్ కుషన్ వర్క్ చేస్తున్నాం సార్. కష్టపడితే సుఖం ఉంటుందని నాకైతే నమ్మకం ఉంది సార్. కష్టపడుతున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో లెట్స్ వెల్కమ్. గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసుకోండి. ఎవరి వ్యాలెట్ వాళ్ళే ఆపరేట్ చేయాలి. మీ 12 పదాలు మాత్రం జాగ్రత్త కాపాడుకోండి. చిన్నగా అనుకోకండి సార్. పీవీసీ మెటా అనేది ఒక ప్రభంజనం. దీని గురించి ఇక చెప్పేదానికంటే బదులు చూస్తేనే బాగుంటది. మనం చెప్పి యాష్టకత్తున్నాం. ఆ చెప్పినందుకు కూడా నువ్వెందుకు చెప్తున్నావు అని కూడా అంటా ఉంటారు. సో ఎవరికి ఎంత అర్థం కావాలో అంత అర్థం అవుతుంది. అర్థం చేసుకున్న వాళ్ళకేమో చాలా బాగుంది. అర్థం కాని వాళ్ళకేమో వాళ్ళకి అర్థం అయింది, కానీ అక్కడ వాళ్ళు ఏదైతే డిఫాల్ట్స్ ఉన్నాయో వాటినే అడుగుతా ఉన్నారు. ఓకే, డిఫాల్ట్స్ అనేది ప్రతి ఒక్క సిస్టమ్ లో ఉంటాయని కాదు, కానీ సో ఎనీవే నేనైతే అయితే ఎక్కడనైతే పాజిటివ్ పాయింట్ ఉంటో దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటా. నెగటివ్ పాయింట్స్ వస్తే దాన్ని వదిలిపెట్టేసి దాని దిక్కు కూడా చూడను నేను. సో కాబట్టి నాకైతే హ్యాపీగానే ఉన్నది. నేనైతే ముందుకు వెళ్తా ఉన్నా. చాలా మంది చాలా రకాలుగా కూడా ఫైట్ చేస్తా ఉన్నారు. వారి యొక్క జీవితంలో ఆర్థిక అభివృద్ధిని పెంచుకోవడానికి ఫైటింగ్ చేస్తా ఉన్నారు. ఆ ఫైటింగ్ లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎక్కడ కానీ నిరాశ చెందకండి సార్. మనం ఇదే విధంగా కలిసికట్టుగా సిస్టమ్ తోటి కనెక్ట్ అయి ఉండి సిస్టమేటిక్ గా సంపాదించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ
మీ వ్యాలెట్ మాత్రం ఆపరేట్ చేయకుండా మాత్రం వదిలిపెట్టకండి సార్. దాంట్లో మీరు చేసే పనులు ఉన్నా లేకున్నా రోజుకు కనీసం ఒక్కసారన్నా, పొద్దున ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారన్నా ఓపెన్ చేసి మీ వ్యాలెట్లను చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్, వెల్కమ్. ముందుకు రండి, మాట్లాడండి. సో ఇక్కడ రామకృష్ణారావు సార్ హ్యాండిల్ చేశారు, వారికి స్వాగతం, సుస్వాగతం. రామకృష్ణారావు గారు స్వాగతం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ మార్నింగ్. ఇప్పుడు సీడ్ ఫండింగ్ లోనే సార్ ఒక టోకెన్ ఇచ్చేది. సీడ్ ఫండింగ్ లో సీడ్ ఫండింగ్ లో 100 పీవీసీ మెటాల్ ఇస్తాడు. టోకెన్ ఫార్మింగ్ లో కూడా 100 పీవీసీ మెటాల్. మనకు బయటకు వచ్చేటి 95 పీవీసీ మెటాల్, 95 పీవీసీ మెటాల్. కానీ టోకెన్ ఫార్మింగ్ లో మనకు బయటకు వచ్చేది 95 పీవీసీ మెటాలు. కానీ అక్కడ మనకు ఉండేటి యూఎస్డిటీలు కాబట్టి అక్కడ యూఎస్డిటీ రూపంలో కట్ అయ్యి మనకు బయటకు పీవీసీ మెటా రూపంలో వస్తాయి. రామకృష్ణారావు గారు మీ వాయిస్ రావట్లేదు. హలో సార్. సార్ చెప్పండి సార్. సార్ అది దానికి ఒక టోకెన్ ఇచ్చే దానికి బిఎన్బి ఎంత సార్ ఖర్చు అయ్యేది? సార్ మీరు మంచిగా అర్థం చేసుకోండి. ఒక్క టోకెన్ కాదు, 100 టోకెన్లు. 100 టోకెన్లు. అది ఎంత సార్ ఖర్చు బిఎన్బి? 12 రూపాయలు సార్. 0.12. సార్ అది ఒక్కసారి చూపించగలరా సార్? స్క్రీన్ షేర్ చేయండి. స్క్రీన్ షేర్ చేస్తున్నారా? స్క్రీన్ షేర్ చేస్తున్నారా? హలో, రామకృష్ణారావు సార్ మీ వాయిస్ రావట్లేదు. రామకృష్ణారావు మీ వాయిస్ రావట్లేదు. సార్ అది మీరు చూపించండి సార్, దీంట్లో ఏం రావడం లేదు సార్. నేను చూపించాలా? అవును సార్. నేను చూపించాలి అంటే లైన్ లో ఉండండి అట్నే. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి.
ఓకే. మీరు స్క్రీన్ షేర్ క్లోజ్ చేయండి. మీరు చూపెడతారా, లోపలికి వెళ్తారా? సార్ మీరు చూపెట్టండి సార్. ఓకే, మరి మీరు క్లోజ్ చేయండి మరి. ఆ, ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా నాది? స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది సార్, అవుతుంది, క్లియర్. ఓకే, మరి సార్ మాట్లాడతలేరు. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది. క్లియర్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు రివార్డ్ స్టేటస్ లో టోకెన్ ఫార్మింగ్ లో ఇక్కడ 100 USDT తో టోకెన్ ఫార్మింగ్ జరిగింది. వ్యాలెట్ ఫార్మింగ్ అనేది 1200తో జరిగింది. ఇక్కడ రిడీమ్ రివార్డ్ అని నొక్కాలి. రిడీమ్ అని నొక్కితే మనకి ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ లో అవైలబుల్ ఎంత ఉన్నది? 658 సంథింగ్ ఉన్నది. దీన్ని రిడీమ్ అని నొక్కితే చూజ్ రిడీమ్ ఆప్షన్ టు గెట్ పీవీసీ మెటా టోకెన్ కొట్టేసి ఇది ఈ విధంగా కొడితే 100 మ్యాక్స్ కొడితే 100 పీవీసీ మెటల్ తీసుకుంటా సార్. దాన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి మనం ఇక్కడ పిన్ నెంబర్ ఇచ్చామనుకోండి, ఆ పిన్ నెంబర్ తీసేసుకొని మీకు అక్కడ బిఎన్బి ఛార్జెస్ అడుగుతుంది. చూడండి ఎంత అడుగుతుందో. ఇక్కడ చూడండి, $0.12 కు సంబంధించిన బిఎన్బి ఛార్జెస్ తీసుకుంటుంది. దాన్ని అప్రూవ్ చేయాలి. ప్రొసీడ్ ఎనీవే అప్రూవ్ చేయగానే అక్కడ బిఎన్బి ఛార్జెస్ తీసేసుకొని మీకు అక్కడ 0. ఎంత USDT కట్ అవుతుంది? 100 పీవీసీ మెటాలకు చూడండి 0.83 USDT కట్ అవుతుంది మీ బ్యాలెన్స్ లోకి వెళ్ళి. ఓకేనా సార్? అర్థమైందా సార్? రామకృష్ణారావు సార్, అర్థమైందా సార్? అర్థమైంది సార్. ఓకేనా? చూశారు కదా? చూశాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వేణు అనిరుద్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. క్లియర్ గా వచ్చింది సార్ వాయిస్ నాది వేణు గారు? సార్ సూపర్ సార్, క్లియర్ ఉంది సార్, క్లియర్ సార్. వాయిస్ క్లియర్ ఉంది, స్క్రీన్ కూడా క్లియర్ గా వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు ఎప్పుడు కాదు, మేమే మీకు చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పొద్దున ఇప్పుడు కూడా చాలా అందరికి సపోర్ట్ చేస్తున్నారు. ఎక్సలెంట్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ వల్లనే మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది సార్. సో అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం సార్. కలిసి కట్టుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మీ ఫ్యాన్ సార్ నేను. థ్యాంక్ యూ సార్. నేను కూడా మీ అభిమానినే సార్. థ్యాంక్ యూ సార్. లేదు సార్, మీరంటే చాలా రెస్పెక్ట్. లేదు సార్, మీరు అది కరీంనగర్ మీటింగ్ అప్పటి నుంచి చాలా సార్, చాలా హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు పీవీసీ మెటాల్లో. పీవీసీ మెటా నా ప్రాణం ఊపిరి అన్నారు. ఆ వర్డ్స్ కూడా మేము చాలా సార్లు విన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ కమిట్మెంట్ కి, మీ డెడికేషన్ కి సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ వల్లనే ఇంకా మేము ఇంకా నిలబడి ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇక్కడ మనకు ప్రసాద్ సార్ వచ్చారు. 100% సార్. ఆ వార్డ్స్ అన్ని అయితే 100% మేము సార్. మీరు అవును సార్. నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? సార్ బాగున్నాం సార్. ఫైన్ సార్, ఫైన్ సార్. వేణు సార్ మాట్లాడిన వార్డ్స్ అన్ని 100% కరెక్ట్ సార్, జెన్యూన్ సార్.
నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ టు ఆల్ ఈవినింగ్ ఆఫ్ యూ సార్. ప్రసాద్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్. ఏం సార్ ఏం లేదు సార్, ఎంత మీ వాయిస్ క్లియర్గా ఉందని చెప్తామని హ్యాండ్ రైజ్ చేశాను. అయితే ఎనీవే మార్నింగ్ మీ మాట్లాడటానికి కొంచెం మాకు కొంచెం లేట్ అయిపోతుంది సార్. ఉదయం నేను ఉదయం బయటకు వెళ్తాం, మీరు 7:30 లోపల రాలేకపోతున్నాను. ఒకేసారి చాలా మిస్ అవుతున్నాను. ఓకే సార్, అంతా బాగా చక్కగా నడిపిస్తున్నారు, చాలా బాగుంది. అలాగే ఈవినింగ్ సెషన్ లో కూడా మీ యొక్క గైడెన్స్ చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేణుగారు చెప్పింది కరెక్ట్. మీ వల్లనే మేమంతా ఈరోజు ప్లాట్ఫామ్ మీద అంతా స్పీడ్ గా ఉండగలుగుతున్నాం. ఏది వ్యాలెట్ ఆపరేట్ చేయడంలో కానీ దీనిలో కానీ సార్ ప్రతిదీ అర్థం చేసుకున్నాం. మేము అడగకుండానే మీరు ఎన్నో డౌట్లు చెప్తుంటారు, అన్ని కూడా మాకు క్లారిఫై అయిపోతున్నాయి అలా వింటా ఉంటే. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. సమయం కూడా అయింది కాబట్టి మరి ఈరోజు మన సార్లు అందరూ బిజీగా ఉన్నారు. నో ప్రాబ్లం. సో సిస్టమ్ అయితే ఆపరేషన్ అయితే చక్కగా ప్రాక్టీస్ చేయండి సార్. దానిలో పర్ఫెక్ట్ గా ఉండండి. ఎంత పెద్ద అప్డేట్ వచ్చినా కానీ మనం ఆపరేషన్ అనేది నేర్చుకున్నాం అనుకోండి, దాన్ని అవలీలగా మనం దాటేయచ్చు. సో కాబట్టి వచ్చే అప్డేట్స్ మాత్రం చాలా గంభీరంగా చాలా స్పీడ్ తోనే రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆపరేషన్ వ్యాలెట్ ని అయితే సేవ్ పాల్ కానీ ట్రస్ట్ వ్యాలెట్ కానీ మన టోకెన్ స్టేకింగ్ .io టోకెన్ ఫార్మింగ్ .io దాంట్లో పని ఉన్నా లేకున్నా తరచూ ఓపెన్ చేసి చూస్తా ఉంటే అది దాంట్లో ఏమున్నది, ఎక్కడి నుంచి ఏది ఎటు పోతుంది, ఏది ఎటు వస్తుంది, ఎంత పర్సెంటేజ్ కట్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ మనకు బెనిఫిట్ అవుతుంది, ఏం కథ అనేది తరచూ ఓపెన్ చేస్తేనే కనబడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం ఏంటంటే ఎవరి వ్యాలెట్ వాళ్ళే ఆపరేట్ చేసుకోండి సార్. దయచేసి ఎవరి వ్యాలెట్ వాళ్ళే ఆపరేట్ చేసుకోవాలి, ఇతరుల పైన ఆధారపడకండి. చదువు వచ్చినా రాకున్నా సంబంధం లేదు సార్ ఆపరేట్ చేయడానికి. ఇక్కడ మా మేడిశెట్టి ఆనంద్ సార్ ఉన్నారు. సార్కి చదువు రాదు, టైలర్ పని చేసుకుంటూ సారు వ్యాలెట్ ఆయన ఇక అక్కడ ఇంగ్లీష్ పదాలు అర్థం కావు, కానీ ఏ బటన్ నొక్కితే ఏది ఎటు పోతుంది అనేది మాత్రం తెలుసు. మళ్ళీ లెక్కలు ఒకటి తెలుసు, లెక్కలు పర్ఫెక్ట్. సారు ఎంత కట్ అవుతుంది బాగుంటది, ఎంత కట్ కావాలి, దేనికి ఎంత కట్ అవుతుంది, అవన్నీ విషయాలు అనేది క్యాలిక్యులేషన్స్ అనేది సార్ దగ్గర చాలా ఉన్నాయి. సో అక్కడ ఏం లేదు సార్, కాన్సన్ట్రేషన్, డెడికేషన్. సో థ్యాంక్ యూ సో మచ్. జై బల్వాన్, జై సార్ మీరు చెప్పిన విద్య సార్, మీరు ఏమంటేనే ఇంత దూరం వచ్చిన సార్. థ్యాంక్ యూ. అదంతా మీ అభిమానం సార్, అది మీ అభిమానం అంతే. థ్యాంక్ యూ సార్. టూ ప్లాట్ఫామ్ మీద మీరు చాలా ఇన్స్పిరేషన్ సార్ మాకు. ఆనంద్ సార్, నమస్తే. మీలాంటి వాళ్ళని బాగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకొస్తున్నారు మన తాటిపాముల శంకర్ సార్. చాలా గ్రేట్ సార్ నిజంగా. సార్ మీరు 1% శ్వాస అంటున్నారు, మేము డబుల్ శ్వాస సార్ పీవీసీ మెటాలు నమ్మటంలో. సార్ మా సెంటర్లో ఇంత దూరం తీసుకొచ్చింది శంకర్ సారే సార్. కరెక్ట్ సార్. మేము నమ్మటంలో మేము పీవీసీ మెటాని నమ్ముకుని ఉన్నాం ఇప్పుడు ప్రజెంట్. మేము కానీ మా వెనకాల లైఫ్ లైనర్స్ కానీ అందరం కూడా సార్. మీరు చెప్పిన వర్డ్స్ అన్ని నేను అందరికి వినిపిస్తాను, మన వాళ్ళందరికి కూడా, ఉన్న లైఫ్ లైన్ వాళ్ళందరికి కూడా. ఓకే సార్, ఎక్కడ వాళ్ళని అసలు కొంచెం కూడా డౌన్ చేయకుండా దీన్ని ఒక లెవెల్లో చూపిస్తాం వాళ్ళకి. ఇట్ విల్ టేక్ సమ్ టైం, దట్స్ ఆల్. అంతే చెప్తాం, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ రేపు సాయంత్రం 9:40 ఓకే. మనకి ఇక్కడ ఉప్పలపాటి గోవింద్ సార్ వచ్చారు, వారికి కూడా స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ సార్ గోవింద్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్, థ్యాంక్ యూ శంకర్ సార్. గత 6 ఏళ్ల నుంచి మన కోవిడ్ మీటింగ్, గత 4 ఏళ్ల నుంచి 7 రాబోతున్నాము, 5-7 రాబోతున్నాం రిచ్ భారత్ లోకి. ఏది ఏమైనా సీనియర్లు అందరూ ఏపీ తెలంగాణలో అందరూ ఎటుళ్ళు వెళ్ళిపోయినా మమ్మల్ని బుధాలను వేసుకొని మమ్మల్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నారు సార్. ఏది ఏమైనా థ్యాంక్ యూ సార్. మీకు నిజంగా
మేము పీవీసీ మీటాలో ఎవరితో ఏ విధంగా పోటీ పడపోయినా నాకున్న దాంట్లో నేను ముందుకెళ్తున్నాను సార్. కొద్ది గొప్ప ఏది అది మీ వల్లే జరుగుతుంది సార్. ఇది సీనియర్లు అందరూ కూడా అప్గ్రేడ్ చేసినప్పుడల్లా తీసుకున్న ఆదాయాలు వాళ్ళందరూ ఎటు వెళ్ళిపోయారు. పోయిన కాడి నుంచి కూడా మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నారు సార్. పీవీసీ మీటా నమ్మే దాంట్లో మేము కూడా ఒకళ్ళు ఉన్నాం సార్, మా కుటుంబం. అలాగే మా డౌన్ లెవెల్లో కొంతమందిని మీరు మీరు చూపిస్తున్న సూచనలు కొన్ని మా డౌన్ లెవెల్లో చూపిస్తా ఉన్నాం సార్. ఏది ఏమైనా థ్యాంక్ యూ సార్. ఈ సందర్భం కొద్దిగా మాట్లాడాలనిపించి ఒక నిమిషం అలాగనే అందుకని నాకు అవకాశం ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సార్ శంకర్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పర్లవైన్, జై పీవీసీ మీటా, పీవీసీ మీటా నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మళ్ళీ రేపు సాయంత్రం 9:40 మళ్ళీ వెళ్దాం సార్. సో అప్పటి వరకు జై పల్వాయన్, జై పీవీసీ మీటా, జై కువైట్ మీటింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై పర్లవైన్, నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. PVC Meta will never end, sir. PVC Meta will never end. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you very much. Thank you so much. Thank you. Thank you, sir.